ఆపరేషన్ సింధూర్ ఇది పాకిస్తాన్ మీద ఆల్మోస్ట్ యుద్ధంలాగా ప్రకటించింది. యుద్ధం చేస్తూ ఉంది భారతదేశం. చాలా చాలా గొప్ప విషయాలు బయటికి వస్తూ ఉన్నాయి. మన ఆర్మీ పరాక్రమాలు బయటికి వస్తూ ఉన్నాయి. అంత అద్భుతంగా జరుగుతూ ఉంది. పాకిస్తాన్ని అంతమొందించడానికి, పాకిస్తాన్ టెర్రరిస్ట్ యాక్ట్లు అంతమొందించడానికి జరిగే ప్రయత్నాలు చాలా బలంగా చేస్తూ ఉంది ఆపరేషన్ సింధూర్. అయితే ఇక్కడ ఏమైపోతూ ఉందంటే మన దేశంలో ఒక చిన్న లోపం ఉంది. అదేంటి అంటే దేన్నైనా కమర్షియలైజ్ చేయాలి, దేన్నైనా డబ్బులు సంపాదించుకోవాలన్న ఒక విధానం అయితే తయారవుతుంది. యాక్చువల్గా చెప్పాలంటే మనకి పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధాలను తీసుకొని ఎన్నో సినిమాలు నిర్మించారు. ఈ ఎన్నో సినిమాలు చాలా సక్సెస్ అయ్యి వందల కోట్ల రూపాయలు ఎర్న్ చేసినాయి సినీ ఇండస్ట్రీకి. బట్ వీళ్ళకి పాపం ఆగదు. మరి ఏం చేయాలనో, ఏం చేయకూడదు, ఏ సమయాల్లో ఏ విధంగా మాట్లాడాలనేది వీళ్ళకి అర్థం కాని పరిస్థితి. అలాగే బిజినెస్ టైకూన్స్ కూడా. నిన్నటికి నిన్న ఒక వార్త ఏమొచ్చిందంటే రిలయన్స్ ఇండస్ట్రీ ట్రేడ్ మార్క్ కోసం ఆపరేషన్ సింధూర్ దరఖాస్తు చేసుకుంది అని చెప్పింది. సో ఇమీడియట్గా దాని మీద చాలా పెద్ద వ్యతిరేకత వచ్చింది. రాగానే ఇమీడియట్గా రిలయన్స్ ఇండస్ట్రీ ఏం డిక్లేర్ చేసిందంటే మా దగ్గర ఉన్న ఒక జూనియర్ ఉద్యోగిగా పనిచేశాడు, సో మేము ఎప్పుడు కూడా ఇది బిజినెస్ చేద్దాం అనుకోవట్లేదు, కాబట్టి మేము ఆ రిక్వెస్ట్ని ఏదైతుందో దాన్ని విత్డ్రా చేసుకుంటున్నాం, మేము దేశభక్తులు అని రిలయన్స్ ఇండస్ట్రీ చెప్పుకొచ్చాము. అంతేకాకుండా నిన్నటి న్యూస్ ఏంటంటే దాదాపు ఒక 41 కంపెనీస్ అనాలన్నా, ఆర్గనైజేషన్స్ అనాలన్నా ఈ ఆపరేషన్ సింధూర్ ట్రేడ్ మార్క్ కోసం అప్లై చేశాయి. సో దానిలో సినిమా వాళ్ళు కూడా ఉన్నారు. దానిలో జాన్ అబ్రహం అట, ఇంకా చాలామంది పేర్లు చెప్తా ఉన్నారు. అంటే సినీ ఇండస్ట్రీ వాళ్ళు ఉన్నారు, కంపెనీల వాళ్ళు ఉన్నారు, ఎవరైతే బిజినెస్ ఓరియంటెడ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ట్రేడ్ మార్క్ తీసుకొని కమర్షియలైజ్ చేసి ధనం సంపాదించుకోవాలి ఆపరేషన్ సింధూర్ మీద అని తయారైపోయారు. అంటే వీళ్ళు ఎప్పుడు ఏ పని చేయాలి, ఎప్పుడు ఏ పని చేయకూడదు అనే ఇంగిత జ్ఞానం లేని వాడు సమాజంలో తయారైనరు. అంటే దేశాన్ని ఏ విధంగా గౌరవించాలి తెలియని వ్యక్తులైనంత వరకు ఇది దేశానికి ప్రమాదకరమే. మరి ప్రభుత్వాలు దీన్ని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయకపోతే మాత్రం దేశానికి చాలా ప్రమాదకరం. ఇలాంటి వ్యక్తుల వల్ల, ఇలాంటి బిజినెస్ పీపుల్ వల్ల ఆలోచిస్తే మంచిది. థ్యాంక్ యూ వెరీ మచ్.